మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాశుల్లో ఎక్కడ ఎన్నేసి రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, కన్యా రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, నెల రోజులు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కన్యా రాశి వారికి జన్మంలో కేతువు ఒక 16 రోజులు జన్మంలో ఉన్నారు. తదుపరి వ్యయ స్థానంలో ప్రవేశించారు. కారణం ఏంటంటే వక్రగతి కారణంగా వ్యయంలో ప్రవేశించారు. ఇక్కడ జన్మంలో కానీ వ్యయంలో కానీ 2 స్థానాలలోనూ కూడా కేతువు శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. జన్మంలో ఉన్నప్పుడు అనారోగ్యాలు, మంచి చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అవి వాటిలో కొంచెం మరీ ఎక్కువగా మునిగి తేలటము, ఇట్లాంటివన్నీ కనిపించే అవకాశం ఉంది. గాయాలు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వ్యయంలోకి వచ్చాక కూడా ఇంచుమించుగా ధనాదాయం తగ్గిపోతుంది. అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే మనోవిచారం పెరిగిపోతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనకి వ్యయ స్థానంలో సంచరించే కాలంలో కనిపిస్తూ ఉంటాయి. కేతువు మొత్తం మీద జన్మంలో కానీ వ్యయంలో కానీ ఈ కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. ఇకపోతే రాహుగ్రహం యొక్క సంచారం చెప్పుకోవాలంటే 7వ స్థానంలో అంటే మీనంలో ఒక 16 రోజుల పాటు ఉంటున్నారు. తదుపరి నెల అంతా కూడా మనకి కుంభంలో ప్రవేశిస్తున్నారు. ఆయన కూడా వక్రగతి సంచారమే కదండి. అందుచేత వక్రగతి సంచారం మూలంగా 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలత లోపించటము, అలాగే 2-3 కలిసి ఏదైనా వ్యాపారము ఏదో చేస్తూ ఉన్నట్టయితే వారి మధ్యన కూడా కొంచెం భేదాభిప్రాయాలు పడసూపడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి 6వ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ మాత్రం అనుకూలమైన ఫలితాలన్నీ
రాహుగ్రహం మనకు ప్రసాదిస్తూ ఉంది కన్యారాశి వారికి. ఏ విధమైన ఫలితాలు అన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు పుడతాయి. అక్కడ మీరు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర మీరు రుణం కోసం ప్రయత్నం చేసినప్పటికీ రుణం మీకు లభించేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. ఆ లభించినటువంటి ధనం కూడా మీకు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాహుగ్రహం ద్వారా లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే శని భగవానుడు కూడా సప్తమ స్థానంలో నెలంతా కూడా ఇక్కడే ఉంటారు. ఇంచుమించుగా చెప్పాలి అన్నట్టయితే 2.5 సంవత్సరాల పాటు అక్కడే సప్తమ స్థానంలోనే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాలు కాబట్టి ఈ నెల రోజులు ఆయన అక్కడే ఉండడం జరుగుతుంది. తద్వారా వచ్చేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన కొంచెం వీరి అభిప్రాయాలు వారి అభిప్రాయాలు వీరికి సరిపడకపోవటం లాంటివి జరగచ్చు. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి మధ్యన కూడా ఈ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సప్తమ స్థానంలో శని మాత్రం మంచి ఫలితాలను ఇవ్వజాలరు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో నెలంతా కూడా అక్కడే ఉంటున్నారు ఆయన. అందుచేత ఆ నెలంతా కూడా ఇప్పుడు శని భగవానుడు ఏదైతే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపిస్తోందని అనుకుంటున్నామో దాన్ని ఆయన సరి చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్యన మరింత అన్యోన్యత పెరుగుతుంది. తద్వారా ఈవి చెప్పింది ఆయనకి వేదవాక్కు, ఆయన చెప్పింది ఈవిడికి వేదవాక్కు లాగా ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో చేసుకునే వారికి కూడా వీరికి గౌరవం ఇచ్చి వీరు చెప్పిన దానికి అందరూ తల ఊపడం జరుగుతూ ఉంటుంది. ఇదే ఫైనల్గా నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధ భగవానుడి యొక్క గమనం చూసినట్టయితే సప్తమ స్థానంలో ఒక 3 రోజులు ఉంటారు. సప్తమ స్థానంలో 3 రోజులు అనుకూలంగానే ఉంటారు. తదుపరి అష్టమ స్థానంలో ఇది కూడా భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాల్లోనే ఆ 3 రోజులు అనుకూలత అవన్నీ. తర్వాత అష్టమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో బుధ భగవానుడు చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి ఇస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఆయుర్దాయం పెరుగుతుంది, అలాగే ధన లాభం వస్తుంది, అలాగే మిత్రత్వం పెరుగుతుంది. అన్ని చోట్ల మనకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో బుధ భగవానుడి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే అష్టమ భాగ్యస్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. అట్లాగనే భాగ్యస్థానంలో కూడా మనకున్నా కూడా అనేక రకాలైనటువంటి కారు ఉంది, బైక్ ఉంది, ఇల్లు ఉంది, ఏదో ఇంట్లో ఏసీ ఉంది, అది పనిచేయదు, ఏదో రిపేర్ వస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి అన్నీ కూడా కోల్పోవడం జరుగుతుంటుంది భాగ్యస్థానం అప్పుడు. ఇకపోతే 8వ స్థానంలో సంచారం చేసేటప్పుడు కొంత ఇవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, శరీర దుఃఖం, పెద్ద శరీరానికి దుర్వార్తలు వినటము, అయిన వాళ్ళల్లో ఎవరో మృతి చెందడం లాంటివి కూడా కొంతమందికి జరగచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో సంచారం అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక 9 రోజుల పాటు ఉంటారు. తదుపరి దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. 9వ స్థానంలో సంచారం చేసేటటువంటి 9 రోజులు మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఈ కన్యా రాశి వారికి కలుగుతూ ఉంటాయి. వారి తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, ధనాదాయం పెరుగుతుంది, అలాగే మంచి దైవభక్తి పెరుగుతుంది. ఇట్లాంటి మంచి మంచి ఆలోచనలన్నీ రావటం లాంటివన్నీ భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది. తదుపరి దశమ స్థానంలో మాత్రం మిగతా నెలంతా కూడా అక్కడ మనకి ఏంటంటే వృత్తిపరమైనటువంటి చికాకులు చాలా కలుగుతూ ఉంటాయి. ఆదాయం కొంచెం తగ్గటము, సమస్యలు పెరగటం లాంటివన్నీ కూడా దశమ స్థానంలో గురు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ కుజుడు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల చాలా ఉపయోగకరంగా ఈ కన్యా రాశి వారికి మారబోతున్నారు. ఏ విధంగా అంటే సోదరులు అందరూ సహకారం అందిస్తూ ఉంటారు. అలాగే మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం అక్కడక్కడ ధన ఆదాయం పెరుగుతుంది. వ్యవహారం ఏదైనా చేసినట్టయితే నైపుణ్యం పెరుగుతుంది. అలాగే అలంకారాల మీద ఇంట్రెస్ట్, ప్రీతి పెరుగుతుంటుంది. ఆయుర్దాయం కూడా పెరిగే అవకాశం కూడా ఏకాదశి స్థానంలో కుజుని యొక్క సంచారం మనకి సూచిస్తూ ఉంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ
శుభ అశుభ రెండు ఫలితాలు ఉండనే ఉంటాయి కొన్ని రాసుల వల్ల, కొన్ని గ్రహాల వల్ల. వాటికి మనము తప్పకుండా భరించాలి. వాటికి పరిష్కారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు మనం వాటి నుంచి పక్కకి తప్పుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ శని వల్ల అనుకూలంగా లేనటువంటి వారికి 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఆ రోజున తెల్లదానం చేసుకోవటం కానీ, నువ్వులు వేయటం కానీ, లేదా తైలం నువ్వుల నూనె తీసుకుని అభిషేకం చేయించుకోవటం కానీ చేస్తే చాలా మంచిది. ఈ విధంగా చేయండి. శుభం కూడా. శని యొక్క సంచారం వ్యయస్థానంలో కూడా మొత్తం నెలంతా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి శుక్ర భగవానుడు అందిస్తూ ఉంటాడు. ఎందుకనంటే వ్యయస్థానంలో మనకి అనుకూలించేటటువంటి గ్రహం గోచార రీత్యా ఒక్క ఏకైక గ్రహం అది మనకి ఈ శుక్ర భగవానుడే. కాబట్టి ఇక్కడ ఈ స్థానంలో ఉన్న కారణంగా మంచి అంటే వివాహితులైనట్టయితే శయ్యా సుఖం బాగుంటుంది. అలాగే లలిత కళల్లో వాటిలో ప్రవీణ్యం ఉన్నటువంటి వారికి వాటిలో మంచి గుర్తింపు వస్తుంది. అంటే పాటలు కావచ్చు, పాడడం కావచ్చు, రాయటం కావచ్చు, లేదా ఇంకా చెప్పాలంటే నటన, సినిమా రంగంలో ఉన్న వారికి, అలాగే టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఈ శుక్ర భగవానుడి వల్ల. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా నెలంతా కూడా శుక్ర భగవాన్ కలుగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మొత్తము 2.5 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు కేవలము మాసవారి ఫలితాలు కాబట్టి ఈ మాసం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శనిగా పరిగణించవలసి ఉంటుంది మేషరాశి వారికి కూడా. ఇక్కడ ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, అంటే అక్కడ మీనంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, తదుపరి 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషంలో ఒక 2.5 సంవత్సరాలు, తదుపరి ద్వితీయ స్థానం ఏంటంటే వృషభంలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచి ప్రారంభం కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఇదే ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి మనం చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ ఈ నెలలో శని భగవానుడి వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి. అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది, మనోవిచారం కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఇది రాశిగతమైన ఫలితాలు కాబట్టి చాలా కోట్ల మంది వస్తారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే. అందులో కొంతమందికి కలతర నష్టం జరగవచ్చు. అంటే భార్య చనిపోవటము, విడాకులు తీసుకోవటము, ఏదో భార్యకి సంబంధించినటువంటి అవరోధాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కారాగారం కూడా పడే అవకాశం కొంతమందికి ఉంటుందండి. ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో చాలామంది దుర్మార్గులు ఉంటారు, చాలామంది మంచివారు ఉంటారు. కాబట్టి మీకు ఆ విధంగా ఆ చెడు రుజువైన రోజున, దొరికిపోయిన రోజున, దొరకకపోతే దొరలాగే తిరుగుతాడు. కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్షలు పడేటువంటి కారాగార శిక్ష అట్లాంటివి పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ వ్యయ స్థానంలో శని సంచారం వల్ల. కాకపోతే బుధుడు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క 3 రోజులు మాత్రం ఏ స్థానంలో ఉంటారు. ఆ 3 రోజులు ఇబ్బంది కలిగిస్తారు. కానీ తదుపరి ఈ అంటే జన్మంలోకే, అంటే మేషరాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు మిగతా రోజులన్నీ కూడా. 3 రోజులు పోతే 28 రోజులు. అయితే ఇక్కడ కూడా ఆ 3 రోజులు అనుకూలం లేదు మీకు ఏ స్థానంలో. అలాగే జన్మంలో కూడా బుధ భగవానుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. వ్యాపార రీత్యా కొంచెం వెనకబడిపోవటము, ధనాదాయం తగ్గటము, కొంచెం చికాకుగా ఉండటము. ఎందుకంటే వ్యాపారం సరిగ్గా జరగనప్పుడు, అంటే వృత్తి సరిగా చేయలేనప్పుడు, అంటే ఒకవేళ ఉద్యోగస్తులోనే ఉన్నామండి, మనం చేసిన పని నచ్చక బాస్ ఏదో అనవచ్చు, మనసంతా చికాకుగా కలిగేట అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనసు సరిగా పని చేయకపోవటం లాంటి, బుద్ధి సరిగా పని చేయకపోవడం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కలుగుతున్నాయి. అంచేత కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది. మానవులకే కాదండి, ఒక భగవంతుడే మానవ రూపం దాల్చినా సరే ఇదే ఫలితాలు అనుభవించి మానవుడుగా పుట్టాడు కాబట్టి మానవుడు పడే బాధలన్నీ పడవలసే ఉంటుంది. అంచేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉందని మీరేం కంగారు పడక్కర్లేదండి. కొన్ని గ్రహాలు అనుకూలత బాగుందని ఏవి ఎగిరి గంతు వేయాల్సిన పని లేదు. ఇది కేవలము
గోచార ఫలితాలు మాత్రమే. ఎక్కువగా మన జీవితము ఆధారపడి నడిచేది జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఆ జన్మ జాతకానికి దీని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మనకి ఏ విధమైన రిజల్ట్ వస్తుందనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితం దానికి దగ్గరగా జరుగుతూ ఉంటుంది. అందుచేత ఏదేమైనప్పటికీ మీరు రోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజా పునస్కారాలు చేసుకోండి, చదువుకోండి, 2-3 నిమిషాలు ఖర్చు పెట్టండి. అలాగే ఈ నెలలో విశేషంగా మనకు కొన్ని పండగలు ఉన్నాయండి. ఇప్పుడు మేషరాశి వారికి కూడా మనం ఏం చెప్పుకున్నాము అంటే ఏలినాటి శనిని కూడా చెప్పుకున్నాం, శని భగవానుడి గురించి. అందుచేత 10వ తారీఖున శని త్రయోదశి వస్తుంది. ఆ రోజున వీలుంటే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే మీకు ఆ రోజు కుదరలేదనుకోండి, మీరు శనివారం అన్న శని భగవానుడి దగ్గరికి వెళ్ళి ఓ 9 సార్లు తిరిగేసి నవగ్రహాల చుట్టూ కాసిన్ని నువ్వులు తీసుకుని ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉండండి. ఆ శనివారం రోజున కొంచెం ప్రభావం తీక్షణంగా కనుక ఉన్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి శనికి సంబంధించినటువంటి. ఇంకోటి 22వ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఉంటుందండి. ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాన్ యొక్క దుష్ఫలితాలను దూరం చేస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు, పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అంచేతంటే దానికి చాలా పెద్ద కథలు ఉన్నాయి, అవన్నీ అక్కర్లేదు ఇప్పుడు. అంచేత ఆ రోజున కూడా ఆంజనేయ దర్శనం చేసుకుని ఆ యొక్క అక్షతలు శిరస్సును ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించండి. శుభం, అంతా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే కాకుండా మీకు అదృష్టం ఏంటంటే 15వ తారీఖు నుంచి సరస్వతి నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయి. సరస్వతి నదికి అలా వీలుంటే, ఆర్థిక పరిస్థితి బాగుంటే, ఆరోగ్య పరిస్థితి బాగుంటే మీరు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ 12 రోజులు సకల దేవతలు కూడా నదిలో ఆవాహన అయి ఉంటారు అని చెప్పేసి మన శాస్త్రం. మొన్న కూడా చూశారు కదండి మీరు. మహాకుంభమేళాలో 55 కోట్ల జనాభా వచ్చి స్నానాలు చేశారు. అది ప్రపంచంలో ఒక వింత. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఇంకా ముందేంటనేది మనం చూడడం. ఎందుకంటే మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి. అందుచేత ఈ ఏదేమైనప్పటికీ పుష్కరాలలో నదీ స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవారు దాన్ని కూడా ఉపయోగించుకోండి. శుభం జరుగుతుంది. శుభం.